అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని చక్రపాణి గారు రచించిన కన్యత్వం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటే ఇంత ఆలస్యమైంది? తెల్లవారుజాము నుండి సాయంత్రం దాకా ఆమె శరీరం అలసిపోయి ఉంది. మనసు అలసిపోయి 2 ఏళ్లు దాటింది. జవాబు ఇవ్వకపోతే అతను ఊరుకోడు. యాంత్రికంగా సమాధానం ఇచ్చింది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. అక్కడే ఒక అరగంట ఆలస్యమైంది. బస్సులు దొరకలేదు. దొరికొచ్చేసరికి సమయం అయింది అని. ఏదో సాకు. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకేం తెలుస్తుంది ప్రైవేట్ కంపెనీలో పని గురించి? అంటే మేం ప్రభుత్వ ఉద్యోగులం పనిచేయటం లేదనా? అది నేను చెప్పనక్కర్లేదు. ఎవరిని అడిగినా చెప్తారు. నోరు మూసుకో. అనవసరపు వాగుడు వాగకు. రేఖ అతని వంక విరసంగా చూసింది. మారు మాట్లాడకుండా భుజానున్న బ్యాగు సోఫాలో పడేసి లోపలికెళ్ళింది. ముఖం కడుక్కొని చీర మార్చుకుని వచ్చింది. కాఫీ కలపలేదా? కలుపు. ఎప్పుడు కొంపక తగలడతావా? కాఫీ ఎప్పుడు కల్పిస్తావా అని చూస్తున్నాను. అంత ఎదురు చూడటం ఎందుకు? కలుపుకొని తాగొచ్చుగా. నా వల్ల కాదు. నిన్ను కట్టుకుంది ఎందుకు మరి? కాఫీ కలపటానికి వంట చేయటానికి అయితే వంట మనిషినే పెట్టుకోవచ్చు కదా. పెళ్ళాం అక్కర్లేదు. వాగుడాపి కాఫీ కలుపుకొనరా. గొంతు ఆర్చుకుపోతోంది. రేఖ కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది. రాజారావు చప్ చప్ మన శబ్దం చేసుకుంటూ కాఫీ బాగా తాగేశాడు. పంది అనుకుంది ఆమె. అలా ఎవరైనా తినేటప్పుడు గాని తాగేటప్పుడు గాని నోటితో శబ్దం చేస్తూ ఉంటే రేఖకి మండిపోయేది. పెళ్లైన కొత్తలో ఆమె ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. భర్త ప్రవర్తన పట్ల విరసం మొదలయ్యాక ఆమెకు మొగుడిలోని అవలక్షణాలన్నీ కనపడసాగాయి. భర్త ప్రేమగా ఉంటే తనకు నచ్చని చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నా కాని ఆమె పట్టించుకుని ఉండేది కాదు. సర్దుకుపోయేది. ఓ మనిషి మీద మనసులో ఏహ్యం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనపడతాయి. జీతం వచ్చిందా? ఆమె జవాబివ్వలేదు. నిన్నే అడిగేది. జీతం వచ్చిందా లేదా? వచ్చింది. మరి ఇవ్వవే? నేను నోరు తెరిచి అడగాలా? రేఖ మారు మాట్లాడకుండా బ్యాగ్లో నుండి డబ్బు తీసి ఇచ్చింది. 100 తక్కువైందే అడిగాడతను డబ్బు లెక్క పెట్టుకుని. మా కొలీగ్ పెళ్లి. అతనికి ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అందరూ తలా 100 కాంట్రిబ్యూట్ చేస్తుంటే నేను ఇవ్వాల్సి వచ్చింది. చెప్పకు. మీ నాయనకు మందులు కొనుక్కొని వెళ్ళుంటావు. అందుకే ఆలస్యంగా కూడా వచ్చావు. జన్మలో బుద్ధి తిన్నగా ఆలోచించి ఉండదు. బుద్ధి లేకుండా మాట్లాడుకు. మొగుడన్న గౌరవం లేదు. మొగుడైనంత మాత్రాన స్పెషల్ గౌరవాలేం లభించవు. మనిషి ప్రవర్తన మనసును బట్టే ఏ మనిషికైనా గౌరవం లభించేది. మాటకు మాట చెప్పొద్దని నీకు 100 సార్లు చెప్పాను. భార్యకు గౌరవం ఇచ్చి మాట్లాడమని నేను 100 సార్లు చెప్పాను. నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఈ వాళ్ళు మాట్లాడిన మాటల్లో అదొక్కటే సరైన మాట. అతను ఆమె వంక కోపంగా చూశాడు. ఆమె ఖాళీ కాఫీ కప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. మళ్లీ డ్యూటీ మొదలు. విసుగ్గా ఉంది ఆమెకి. పెళ్లిలో సఖ్యం సాప్తపదీనాం అనుకుంటూ నడిచారు. పెళ్లయ్యాక ఒకే గూటిలో ఉంటున్నా మనసులు దూరంగా పోసాగాయి. అతను భార్య జీతం పక్కన పెట్టుకుని లెక్కలు చూసుకోసాగాడు. ఆమె మనసు ఆలోచనలో పడిపోయింది. అతని జీతంలో పైసా ఇంటికి రాదు. జీతంలో సగం ప్రావిడెంట్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తాడు. మిగిలిన సగం ఫ్లాట్ కొనుక్కున్నందుకు ఇన్స్టాల్మెంట్ కింద అప్పు తీర్చడానికే సరిపోయింది. అతని పై ఖర్చు ఇంటి ఖర్చు ఆమె జీతంలోనే గడవాలి. అందులోనే అతని తల్లికి ఇవ్వాల్సిన 2000 ఇవ్వాలి. మిగిలిన 6000లో ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఫ్లాట్ మెయింటెనెన్స్ ఛార్జీలు, ఆమె బస్సు ఛార్జీలకు, మిగతా ఖర్చులకు ఇవ్వాల్సిన 300. అన్నీ ఆమె జీతంలోనే. అతను అంతకుముందు పనిచేసిన సీటులో పై సంపాదన బాగానే ఉండేది. కనీసం నెలకు 2-3 వేలైనా దొరికేది. ఆ ధైర్యంతోనే అతని ప్రావిడెంట్ ఫండ్కు అధిక మొత్తం కాంట్రిబ్యూట్ చేయటం మొదలుపెట్టాడు. ఆ పైన ఫ్లాట్ కోసం తీసుకున్న లోను తీర్చడానికి 15 ఏళ్ల వెసులుబాటు ఉన్నా 10 ఏళ్లలోనే ఫ్లాట్ సొంతమైపోవాలని ఈఎంఐ అధికంగా కట్టడానికి అంగీకరించాడు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఉండవు. ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటారు. రాజారావు పీడించి తీసుకునేవాడు. సామాన్యంగా జనం అడిగినంత డబ్బు చెల్లించి పనులు చేయించుకుపోతారు. కాని ఓసారి రాజారావుకు ఓ మొండి ఘటన తగిలింది. పనిచేసి పెట్టడానికి లంచం అడుగుతున్నాడని రాజారావుపై పై ఆఫీసర్లకి ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి. లంచంలో భాగం ఆఫీసర్కు ఉంటుంది. ఆ రిపోర్టు చేసిన వ్యక్తికి పై వర్గాల్లో బాగా పలుకుబడి ఉంది. వచ్చిన మనిషెవరో తెలుసుకోకుండా లంచం అడిగేటివేనా అని రాజారావును చీవాట్లేశాడు ఆఫీసరు. తను మహా నిజాయితీపరుడైన అధికారినని రుజువు చేసుకోవటానికి
రాజారావుని మరో సీట్లోకి మార్చాడు. ఆ సీట్లో పైసా డబ్బు రాదు. జనంతో సంబంధం లేని సీటది. అలా రాజారావు పరిస్థితి ఈరకాటంలో పడిపోయింది. అందుకే ఆమె జీతమంతా ఇవ్వకపోతే అతనికి కోపం వస్తుంది. చచ్చు ప్రైవేటు కంపెనీ ఉద్యోగం, పైరాబడికి అవకాశమే లేదు అనుకునేవాడు. తనసలు ఆమెనెందుకు పెళ్లి చేసుకున్నాడో పెళ్లయిన తర్వాత మర్చిపోయాడు రాజారావు. తల్లికి ఇవ్వాల్సిన 2000 ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు అతను. అందుకు కారణం రేఖ జీతంతో సర్దుబాటు కాకపోవటం ఒకటి, రెండోది అసలు ఎందుకివ్వాలి అనే మనస్తత్వం. ఆదాయం సరిపోవటం లేదు కదా అని ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తగ్గించడం అతనికిష్టం లేదు. ఏమో, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతనికొక్క చెడు అలవాటు లేదు. బయట ఛాయ్ కూడా తాగడు. మొదట్లో రేఖ అతని ఆకర్షణలో పట్టానికి అదో కారణమైంది. అతని తల్లి రుక్మిణమ్మ నెలలా 2000 ఇవ్వకపోతే ఊరుకునేది కాదు. వచ్చి కొడుకుతో పోట్లాట పెట్టుకునేది. అతను పెద్ద కొడుకు. తండ్రి రిటైర్ కాకుండానే క్యాన్సర్తో పోయాడు. అతని అక్క పెళ్లి తండ్రి గ్రాట్యుటీతో అయింది. చెల్లెలి పెళ్లి చేయాలి. తమ్ముడింకా చదువుతున్నాడు. కొద్ది డబ్బు మాత్రం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది. దాని మీద వచ్చే వడ్డీ, తల్లికొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో వాళ్ళు కష్టం మానే జీవితం గడుపుతున్నారు. అందుకే తల్లితో కలిసుంటే అతని జీవితానికి ఎదుగు బొదుగు ఉండదని త్వరలోనే గ్రహించాడు. తల్లికి చెప్పకుండా అప్పు చేసి ఫ్లాట్ కొన్నాడు. తను వేరే ఉంటానని తల్లితో అన్నప్పుడే ఆమె గయ్యమని లేచింది. నువ్వు వేరే వెళ్తే ఈ సంసారం ఎవరు సాకుతారనుకున్నావురా అంది. నేను సాకుతాన్ని నీకేమైనా రాసిచ్చానా? నౌకరీ దొరక్క బలాదూరుగా తిరుగుతూ ఉండే వెధవి నువ్వు. మీ నాన్న పోతే దయతల్చే ఉద్యోగం నీకిచ్చారు. మగపిల్లాడివని నువ్వు సంసారాన్ని పైకి తీసుకొస్తావనే అక్కకు కాకుండా నీకు ఉద్యోగం వచ్చేట్టు రాయించాను. తమ్ముడి చదువు పూర్తి కాలేదు. చెల్లిని పెళ్లి చెయ్యాలి. నీ దారి నువ్వు చూసుకుంటే ఇవన్నీ ఎవడు చేస్తాడురా? తండ్రి ఉద్యోగం చేస్తున్న వెధవి చచ్చినట్టు తండ్రి బాధ్యతల్ని కూడా మొయ్యాలి. మీతో పాటు నేనుండలేను. కావాలంటే నెలకింత డబ్బులు ఇస్తాలే. ఆమెకు తెలుసు కొడుకు సంగతి. పట్టు బలవంతాన అతన్ని తన దగ్గర ఉంచుకోలేదు. సరే, ఎంతిస్తావో చెప్పు. 1000. 1000? నన్ను తగలబెట్టడానికి కట్టెలకు కూడా రాదా డబ్బు? 3000 ఇవ్వు. నా వల్ల కాదు, 2000 ఇస్తాను. నువ్వు అరిచి గీపెట్టినా అంతకంటే ఎక్కువ ఇవ్వలేను అంటూ ఎదురుగా వీధిలోకి వెళ్లిపోయాడతను. తండ్రి ఉద్యోగం చేస్తున్నాడన్న న్యూన్యతాభావం ఉంది అతనిలో. అందుకే ఆ డబ్బైనా ఇవ్వటానికి అంగీకరించాడు. తల్లి కొడుకుల మధ్య ఈ వాగ్వాదం చూసి రేఖ భయపడిపోయింది. తనేమన్నా చెప్పి కొడుకు మనసు మార్చేసిందేమోనని అత్తగారు అనుకుంటుందేమోనని. నాకేం తెలీదత్తయ్య, నేనేం చెప్పించలేదు అంది. నా బంగారం మంచిదైతే కదమ్మా నిన్ను గురించి అనుకోవటానికి. వాడి సంగతి నాకు తెలుసు. కనిపెంచి పెద్ద చేసిందాన్ని. పక్కా స్వార్థపరుడు. నువ్వేనా జాగ్రత్త పడతల్లి అంది రుక్మిణమ్మ. అత్తగారి మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది. ఏ తల్లైనా కొడుకు గురించి అలా ఎవరికీ చెప్పదు. వేరుగా వెళ్తున్నందుకు కోపంతో అందేమో అనుకుంది. రాజారావుతో అప్పుడు స్వల్ప పరిచయం అలాంటిది. ఆమె పుట్టి పెరిగిన వాతావరణం కూడా అత్తగారి మాటల్ని జీర్ణించుకునేటట్లు చెయ్యలేదు. రేఖ మొదటిసారిగా రాజారావును చూసింది. తన పెద్దల్లి కూతురి పెళ్లికి విజయవాడ వెళ్ళినప్పుడు. తన తల్లి తండ్రితో ఆమె కూడా వెళ్ళింది. తన పెద్దల్లి భర్తకు అతను మేనల్లుడు. అప్పుడే అతని దృష్టి ఆమెపై పడింది. రేఖ అంత అందమైంది కాకపోయినా చూడటానికి బాగానే ఉంటుంది. చామన ఛాయ. రాజారావుకి ఆమెలో కనిపించిన ఆకర్షణ ఆమె ఉద్యోగం, నెలకు సుమారుగా 9000 వచ్చే జీతం. ₹10 పోయినా 8000 నికరంగా ఆదాయం ఉంటుంది కదా. తిరిగి హైదరాబాద్కు వచ్చాక రాజారావు వాళ్ళింటికి 4-5 సార్లు వచ్చాడు. 1-2 సార్లు స్వీట్లు, పళ్ళు, పూలు కూడా తీసుకొచ్చాడు. ఎందుకయ్యా ఇవన్నీ తీసుకొస్తున్నావు అని రేఖ తండ్రి రామారావు అడిగాడు కూడా. పెద్దల్ని దేవుణ్ణి సందర్శించడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్లకూడదంటారు అన్నాడతను నవ్వుతూ. అతని మంచితనం, కలుపుగోలుతనం, పెద్దల్ని గౌరవించే తత్వం రామారావుకు, అతని భార్య అరుంధతికి బాగా నచ్చాయి. తమ 3వ కూతురు రేఖకు యోగ్యుడైన వరుడెలా కనిపించాడు. పెద్ద కూతుర్లిద్దరికీ పెళ్లి చేశాడు రామారావు. భర్తల ఉద్యోగరీత్యా పెద్ద కూతురు చండీగఢ్లోనూ, 2వ కూతురు జామ్నగర్లోనూ ఉంటారు. కనీసం ఈ కూతురికైనా హైదరాబాద్లో సంబంధం చూస్తే తమ కళ్ల ముందే ఉంటుందని ఆశపడ్డారు వాళ్ళు. వాళ్లకు మగపిల్లలు లేరు. తమ అభిప్రాయాలను వాళ్ళెప్పుడూ తమ సంతానం మీద రుద్దలేదు. అందుకే ముందుగా రేఖనడిగారు, రాజారావు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని.
రాజారావుల వంక పెట్టడానికి రేఖకి ఏం కనిపించలేదు. మనిషి పొడుగ్గా పచ్చగా ఉంటాడు, బిఏ చదివాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, మంచి కుటుంబమని, పిల్లవాడికి ఏ పాడలవాట్లు లేవా అని ఆమె పెద్దల్లి చెప్పింది. అలా కుటుంబంలోని వాళ్ళందరూ అతని పట్ల సుముఖంగా ఉన్న తరుణంలో రాజారావు తల్లి రుక్మిణమ్మ వచ్చి తన కొడుకు రేఖ అంటే ఇష్టపడుతున్నాడని, తమకు కాని కట్నం అక్కర్లేదని, అయితే అతను పెద్ద కొడుకు కావటాన చిన్న కొడుకు చదువు చెప్పించాల్సిన బాధ్యత, చిన్న కూతురికి పెళ్లి చేయాల్సిన బాధ్యత అతనిపైనే ఉన్నాయని, వాళ్ళకిష్టమైతే తనకు ఇష్టమేనని చెప్పింది. ఈ కాలంలో కట్నం వద్దనే వరుడు లభించడం తన అదృష్టమని భావించిందే రేఖ. ఆ తర్వాతగాని ఆమెకు తెలిసి రాలేదు కట్నం లేకుండా తను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయింది. తల్లితో తాను వేరుపడుతున్నానని చెప్పిన రోజు రాత్రి రేఖ భర్తను అడిగింది, అత్తయ్యతో అంత నిర్మోహమాటంగానా మాట్లాడేది? మామగారు ఎలాగో పోయారు, శ్రీధర్కు చదువు చెప్పించటం, రాధ పెళ్లి చేయటం మన బాధ్యత కాదా? డబ్బిస్తే సరిపోతుందా అని. నీకు తెలీదు, ఇక్కడే ఉన్నామంటే మన్ని దోచేస్తారు వాళ్ళు. మన సంసారం మనం చూసుకోనక్కర్లే. అయినా ఆమె నా తల్లి, వాళ్ళు నా తోబుట్టువులు, వాళ్ళ మంచి నాకంటే నీకే బాగా తెలుసా? నువ్వు మాట్లాడుకు అన్నాడు అతను. అయితే విషయం తనదాకా వచ్చిందాకా ఆమెకు భర్త అంటే ఏమిటో తెలియలేదు. అతనికి డబ్బే సర్వస్వం. తన జీతమంతా అనా పైసలతో సహా అతని చేతిలో పోయాల్సిందే. పై ఖర్చుకి దయతలిచి ఏదో ఇస్తాడు. ఆ సంగతి తెలియని రేఖ పెళ్లైన కొత్తలో ఆఫీసులోని మిగతా కొలీగ్స్తో పాటు వెళ్లి 2 చీరలు కొంది. 2 చీరలకు 1000 రూపాయలా? బుద్ధుణ్ణే ఖర్చు చేస్తున్నావా అన్నాడతను చీరలు అతనికి చూపి జీతంలోని మిగతా డబ్బు అతనికిచ్చినప్పుడు. 1000 ఏమిటి? ఒక్కొక్క చీర 2-3 వేలు ధరలో కూడా ఉన్నాయి. నా కొంప ఆర్పేస్తావు. నువ్వు ఖర్చు చేయాలన్నా ముందు నాకు చెప్పి చెయ్యి. పెళ్ళై 7 ఏడాదైనా ఒక్క చీర కొనలేదు. పెళ్లికి నీకెన్ని చీరలొచ్చాయి? మరి 2 ఏళ్ల దాకా కొనాల్సిన పని లేదు. మనం ఖర్చులో ఉన్నాం. ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఏమిటంత ఆలోచన? డబ్బు అనుభవించడానికే గాని దాచుకోటానికి కాదు. ఇంత పిసినారని తెలుసుంటే మన పెళ్లి అయ్యుండేదే కాదు. నీకు ఇంకో విషయం కూడా తెలీదు. నీ అందచందాలు చూసి భ్రమించి నిన్ను పెళ్లి చేసుకోలేదు. నీ ఉద్యోగం చూసే నిన్ను పెళ్లి చేసుకున్నాను. జీతమంతా తగలెడితే ఊరుకోను. రేఖకు డబ్బంటే అంత లక్ష్యం లేదు. జీతమంతా తన చేతిలో పెట్టడానికి ఆమెకు అభ్యంతరం లేదు. తనని కించపరుస్తూ డబ్బు మనిషిలాగా మాట్లాడటమే ఆమెకు బాధ కలిగించింది. అయితే ఆ మర్నాడు కాని ఆమెకు అతనిలోని మరో సుగుణం బయటపడలేదు. కొన్న కొత్త చీరల్లో ఒకటి కట్టుకుని ఆఫీస్కి బయలుదేరబోతుంటే అతడన్నాడు, ఏమిటా సింగారం? తేంగానే వాడేసుకోవటమేనా? ఆఫీసులో ఎవరిని ఆకర్షించటానికి? చీరలు కొన్నదెందుకు? అయినా ఆఫీస్కి వెళ్ళేది పని చేయటానికి గాని సరసాలకు కాదు. నువ్వు వేసే వేషాలు నాకు తెలియవనుకోకు. మొన్న నేను మీ ఆఫీస్కి వచ్చేటప్పటికి పక్క సీటు నల్లముద్దు వెదవతో, వాడి పేరేమిటో, ఏమిటా ఎకఎకలు పక్కపక్కలు? ఆఫీసులో పనన్నాక కొలీగ్స్తో నవ్వుతూ మాట్లాడకూడదా? నువ్వు మీ ఆఫీసులో లేడీ కొలీగ్స్తో మాట్లాడవా? నాకు నీకు సాపత్యమేమిటి? నువ్వు ఆడదానివి, నేను మగాన్ని. మాట్లాడకు, కంపు కొడుతుందా నోరు అని విసురుగా ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు అతను సాయంత్రం 5 గంటలకల్లా ఆమె ఆఫీస్కు వచ్చేవాడు. గంట పర్మిషన్లు, అరగంట పర్మిషన్లు అనుకొని బస్సు కోసం నిరీక్షించకుండా హాయిగా స్కూటర్ ఎక్కి భర్తతో ఇంటికి పోవచ్చనే సంతోషం తరిగిపోవటానికి ఆమెకెక్కువ సమయం పట్టేది కాదు. ఓసారి అతను రావటం చూసి తన కొలీగ్ సంధ్యతో మాట్లాడుతూ ఓ 5 నిమిషాలు నించుంది. ఆమె ఆఫీస్ విషయాలేవో అడుగుతుంటే రాజారావును చూసి, మీ ఆయనొచ్చి చాలాసేపైనట్లుంది, వెళ్ళు. నిన్ను డిటైన్ చేసినందుకు నన్ను తిట్టుకుంటాడు అంది. స్కూటర్ మీద వెళ్లేటప్పుడు అతను అడిగాడు, ఏం చెప్తున్నావే నా గురించి దాంతో అని. ఎవరితో అని అడిగింది రేఖ పరధ్యానంలో. అదే మీ కొలీగ్, దాంతో మాట్లాడుతుంటే నేనొచ్చింది కూడా గమనించకుండా 1/2 గంట కబుర్లు చెప్పావు. ఛీ, ఇంకెప్పుడు పరాస్త్రీ గురించి అది ఇది అని చెప్పకు. నీ కుసంస్కారం బయట పడేసుకోకు. కొలీగ్ అన్న తర్వాత మాట్లాడుకోవటానికి ఎన్నో విషయాలుంటాయి. నీ గురించి చెప్పాల్సిన పని నాకు లేదు. అతని డబ్బుదాహం ఆమె భరించగలిగింది. తన పట్ల అతనుకున్న అనుమానం భరించటం ఆమె సఖ్యం కాలేదు. అతను చూస్తుండగా మగవాళ్లతోనూ ఆడవాళ్లతోనూ ఎవరితోనూ తను మాట్లాడకూడదు. అలా మాట్లాడకపోయినా అతనికి కోపం వచ్చేది. ఓసారి అతని కొలీగ్ తన కూతురు బర్త్డే పార్టీకి పిలిచాడు. అతని కొలీగ్స్ చాలా మంది భార్యలతో పార్టీకి వచ్చారు. రాజారావు ఏమనుకుంటాడోనని ఆమె వాళ్లతో అంత కలివిడిగా మాట్లాడలేదు.
ఇంటికి తిరిగొచ్చేటప్పుడు, ఏమిటంత మూగముద్దలా కూర్చున్నావు? మా కొలీగ్స్ అంతా ఏమనుకుంటారు? రాజారావు భార్యకు కలివిడిగా ఉండటం తెలీదని అనుకోరు అన్నాడు. నీతో వచ్చిన చిక్కిదే. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో రాసివ్వు. నీకు నచ్చిన పద్ధతే పాటిస్తాను. సభ్యత ఒకళ్ళ నేర్పితే వచ్చేది కాదు, ఇంగితం ఉండాలి. బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీతో ఏ పార్టీకి రాను. నువ్వు మనిషిని బతకనివ్వవు. మాట్లాడినా తప్పే, మౌనంగా ఉన్నా తప్పే, నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే అంది ఆమె రుద్ధమైన కంఠంతో. ఇప్పుడు ఏవైందని ఏడుస్తున్నావు? సభ్యత ఎరిగి ప్రవర్తించమంటున్నాను. తప్పా? ఓహో, ఏడవటం కూడా తప్పే కాబోలు. ఏడవను, నవ్వను, క్షమించు. రాత్రి భోజనాలయ్యాక అలసిపోయి మంచం మీద ఒరిగిపోయింది రేఖ. లెక్కలన్నీ చూసుకొని గుణించుకొని చివరకు సంతృప్తిపడి భార్య పక్కన మంచమెక్కాడు రాజారావు. ఆమె అతన్ని పట్టించుకోకుండా నిద్రకు ఉపక్రమించింది. భార్య ఇచ్చిన డబ్బు, పెట్టిన భోజనం అతనికి సంతృప్తిని ఇచ్చాయి. మరో కోరిక కలిగింది. ఆమె భుజం మీద చెయ్యేసి కుదిపాడు. నన్ను పడుకొని, నా ఒళ్ళు అలసిపోయింది. నువ్వే కాదు, నేను ఆఫీసులో అలసిపోయే వచ్చాను. నాది డబుల్ చాకరీ, ఆఫీసు ఇల్లు. నీతో వాదించే ఓపిక లేదు. నన్ను నిద్రపోని. అతనికి ఆమె అభ్యర్థనలు వినే ఓపిక లేదు ఎప్పుడు. ఆమెనతను తన వైపు గుంజాడు. ఓసారి చెప్తే అర్థం కాదా అని ఆమె అతని చేతుల్ని విసిరికొట్టి పక్కకు తిరిగి పడుకుంది. ఏమిటి అర్థమయ్యేది? మొగుడి కోరిక తీర్చడం పెళ్ళాం బాధ్యత. ఈ బాధ్యతలన్నీ నెరవేర్చే ఓర్పు నాకు లేదు. నా వల్ల కాని బాధ్యతల నుండి తప్పించుకోవాలి అనుకుంటున్నాను. అంటే నాకు విడాకులిచ్చి ఇంకొకరిని కట్టుకోవాలనుకుంటున్నావా? ఓసారి ఓ మగాడు వాడుకున్నదాన్ని మరొకడెవడే పెళ్లి చేసుకునేది? కన్యత్వం పోయినదాన్ని ఎవ్వడూ చేసుకోడు. నేను తప్ప నీకు జీవితంలో మరి గత్యంతరం లేదు. ఆ మాటతో ఆమెకు కోపం వచ్చింది. అప్పటిదాకా మనసులో అస్పష్టంగా ఉన్న భావన రూపుదిద్దుకుంది. ఆమె లేచి కూర్చుంది. నాకు కన్యత్వం పోయిందా? నీకు బ్రహ్మచారిత్వం మిగులుందా? స్త్రీ పురుషుల కలయిక వల్ల పోయేదేమైనా ఉంటే ఇద్దరికీ పోతుంది, స్త్రీకే కాదు. అదేదో గొప్ప భావనని నీతోటి సాంప్రదాయ బడుద్దాయిలు అనుకోవచ్చు. ఐ డోంట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఎ ఫూలిష్ ఐడియా లైక్ వర్జినిటీ. ఎంత ధైర్యమే నీకు? చెడిపోయిందానవని మొగుడి ముఖానే కూస్తావా? నీకు విడాకులిచ్చేస్తాను. పోరా, ఆ ఇచ్చేదేదో నేనే ఇస్తాను. నీ దోపిడీ ఇంక నేను సహించలేను. నా డబ్బు తిన్నావు, అరవచాకరీ చేయించుకున్నావు. నువ్వు నన్ను బతకనివ్వవు, చావనివ్వవు, మాట్లాడనివ్వవు, మౌనంగా ఉండనివ్వవు, నవ్వనివ్వవు, ఏడవనివ్వవు. నీకు కావాల్సింది భార్య కాదు, బానిస. ఇంక నేను ఈ జైల్లో ఉండను. నేనే వెళ్తున్నాను. నీ చావు నువ్వు చావు. తల్లికే సాయం చేయని వెధవ్వి పెళ్ళానికి చేస్తావని ఆశించడం నేను చేసిన పెద్ద పొరపాటు. మరో మాట, కన్యత్వం అన్నది మనసుకు సంబంధించింది కాని శరీరానికి సంబంధించింది కాదు. నాలో మొగుడన్న భావన ఏనాడు కలిగించని నువ్వు, మానసికంగా నన్ను నీలో లయించుకొని నువ్వు నుండి పొందిందేం లేదు. నేను పోగొట్టుకున్నది ఏం లేదు. మొదటి రాత్రి నుండి ఇప్పటిదాకా ప్రతి రాత్రి అక్కర తీర్చుకుని లేచిపోయావు నువ్వు. సో ఐ ఆమ్ స్టిల్ ఎ వర్జిన్. గుడ్ బాయ్. మంచం మీద నుండి లేచి ఆమె చకచకా నడుస్తూ ఇంటి తలుపు తెరిచింది. ఫ్లాట్ మెట్లు గబగబా దిగింది. ఆమె అలా ప్రవర్తించగలదు అని ఊహించని రాజారాం అప్రతిభుడై చూస్తూ నిలబడి ఉండిపోయాడు కాని ఆమెని ఆపే ప్రయత్నం చేయలేదు. తాముంటున్న అపార్ట్మెంట్స్ దాటి బయట వీధిలోకి వచ్చిన ఆమె స్వేచ్ఛగా గాలి పీల్చింది. వీధి దీపాల అస్పష్టమైన కాంతిలో తన పుట్టింటి వైపు నడవసాగింది రేఖ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.